హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం నేను ఎర్ర గోధుమ రవ్వతో కేసరి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అండి. సో ఇది అచ్చం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉండే ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది నేను దేవునికి నైవేద్యంగా చేశానమాట. ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా హెల్ప్ అవుతుంది నా ఛానల్ మానిటైజేషన్ కోసం. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ఈ కేసరి కోసం మనము గోధుమ రవ్వ రెండు రకాలు ఉంటుందండి. ఒకటి కొంచెం సన్నగా ఉంటుంది, ఇంకొకటి ఇలా కొంచెం లావుగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది కొంచెం ఇంకా లైట్ కలర్ ఉంటుంది అనమాట. ఈ కేసరి కోసం మనకు లావు రవ్వ అయితేనే అన్నవరం ప్రసాదం లాగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, అలాగే బెల్లం కూడా దంచుకున్నాను అనమాట. బెల్లం మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి. కొలతలతో చెప్పాలంటే ఒక గ్లాస్ కేసరికి 1.5 గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా దంచుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, జస్ట్ ఆ బెల్లం మెల్ట్ అవ్వాలంతే. అలా మెల్ట్ అయ్యేదానికి స్టవ్ ఆన్ చేసి ఒక పక్క అది మెల్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం లైట్గా వేడి అవుతుంది అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. నేను ఇక్కడ కాజు వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా వేయించేటప్పుడు నెయ్యి ఎక్కువ హీట్లో ఉన్నంతప్పుడు వేయకండి. లైట్గా వేడి అవుతుంది అన్నప్పుడే మనకు వేసినామంటే మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా వేగుతాయి. అలా కాకుండా ఓవర్ హీట్ అయిపోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసామంటే అవి మాడిపోయి అంత టేస్టీగా ఉండవు అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే టేస్టీగా ఉంటాయి. సో అందుకనే చూడండి కొంచెం లైట్ కలర్ వచ్చేసింది, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ కాజునంతా తీసి సపరేట్ ప్యాన్లో పక్కన పెట్టేస్తున్న ప్లేట్లో. ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వని మనము రోస్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఫ్రై చేసుకోవాలి. నేతిలో రవ్వని ఇలా వేయించుకోవడం వల్ల మన కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఈ రవ్వని కూడా సిమ్లో పెట్టే వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతుంది, రవ్వ సరిగ్గా వేగదనమాట. మన కేసరి టేస్ట్ అంతా ఈ గోధుమ రవ్వ వేయించుకునే విధానంలోనే ఉంటుంది. సో అందుకనే సిమ్లోనే పెట్టుకొని బాగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇంకొక పక్క ఆల్టర్నేట్గా మనకి బెల్లం కూడా కరిగిపోతుంది. సో ఇంకాస్త కొద్దిగా ఉంది బెల్లం కరిగేది, అది అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ ఇటుపక్క గోధుమ రవ్వ కూడా బాగా వేగిపోయింది. సో చూడండి కొంచెం లైట్గా తెల్లగా ఎర్రగా కనిపిస్తుంది, బాగా రోస్ట్ అయిపోయింది అనమాట. అండ్ బెల్లం కూడా కరిగిపోయింది, ఇంకెటువంటి ఉండలేవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు గోధుమ రవ్వ ఇంకాస్త లైట్ గోల్డ్ కలర్ రావాలి. సో అది వచ్చేలోపు మనము బెల్లం దించేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికోసం ఎసరుని కాంచుకుందాము. సో అందుకనే ఇంకో గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. సో ఇక్కడ 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు పెట్టి ఇవి స్టవ్ ఆన్ చేసి మరగనిద్దాము. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇందాక బెల్లం కాగిపోయింది కదా, అది దించేసాను. ఇలా నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు చూడండి గోధుమ రవ్వ కూడా లైట్ గోల్డ్ కలర్లో బాగా వేగిపోయింది. సో చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి ఈ వేడి మరుగుతున్న నీళ్ళు వేయాలన్నమాట. వేసి ఇంకా గోధుమ రవ్వని కుక్ చేసుకోవాలి. సో మీలో ఎంతమందికి ఈ ఎర్ర గోధుమ రవ్వతో కేసరి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను కూడా యూట్యూబ్లో చూసే ప్రాసెస్ చేస్తున్నా అండి, బట్ టేస్టీగా ఉంది. సో ఇంకా ఈ రవ్వ ఉడికించుకోవాలన్నమాట. మనం బెల్లం డైరెక్ట్గా వేసి ఉడికించామంటే రవ్వ సరిగ్గా ఉడకదు. సో అందుకనే రవ్వ అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం కాంచుకున్న బెల్లం నీళ్ళు మళ్ళీ దీంట్లోకి వేసి ఉడకబెట్టుకోవాలి. సో చూడండి దగ్గర పడింది కదా. సో ఇప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ ఉంది ఇంకంతే. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం రవ్వ ఉడికిందో లేదా అనేది. కొద్దిగా తీసుకొని టెస్ట్ చేస్తాను. సో కొంచెం రవ్వ ఉడికితే ఓకే, లేదంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి. రవ్వ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందాక కాంచుకున్నాం కదా బెల్లం నీళ్ళు, అది ఇలా స్ట్రైనర్తో వడగొడితే మనకి ఏదైనా నలకలు ఉన్నా కొంచెం ఏదైనా డస్ట్ ఉన్నా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. స్టార్టింగ్లోనే బెల్లం వేసామంటే బెల్లం నీళ్ళు కానీ బెల్లం వేస్తే మనకు రవ్వ అనేది ఉడకదు. సో ఇది మరి ఇంకాసేపు
దగ్గర పడనిద్దాము. సో అందుకని మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం. సో రవ్వ ఉడకపోయినా టేస్ట్ ఉండదండి. సో అందుకని కంపల్సరీ రవ్వ ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది. సో చూడండి రవ్వ బాగా ఉడుకుతుంది బెల్లం నీళ్ళలో. అండ్ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నా అండి. గోధుమ రవ్వ 1 గ్లాస్ తీసుకుంటే 4 గ్లాసుల నీళ్ళు, 1.5 గ్లాస్ బెల్లం సరిపోతుంది. సో చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మరి కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి ఎంత వేసినా ఇది టేస్టీగా ఉంటుంది. మనం నెయ్యి వేసే కొద్దీ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని మీకు ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోండి. సో చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మరి గట్టిగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. సో వేడిగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం గట్టిగా చేసుకున్నా పర్లేదు. చల్లారిన తర్వాత కూడా మనకి బాగుండాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. లాస్ట్ ఫైనల్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, అది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినా బాగుంటుంది అనమాట. సో నేను ఇది నైవేద్యంగా చేశాను కదా, సో అందుకనే స్వామికి నివేదించి తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.